దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక వాక్యంతో మీ ముందుకు వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు రక్తం ద్వారా, ఆయన యొక్క పరిశుద్ధత ద్వారా మనకు పాప విమోచనం అని చెప్పి వేదాలలో రాయబడి ఉన్నది. ఆ వేదంలో రాయబడినటువంటి సామవేదంలో ఉన్నటువంటి మాట మీకు వినిపిస్తున్నాను చూడండి. మహాపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యమహ, తద్రక్తం పరమాత్ముని పవిత్రమైన పితృపుత్ర రక్త పుణ్యదాన బలియాగం అవశ్యమహ. అంటే దేవుని యొక్క పవిత్రమైన పుత్రుని యొక్క రక్తం ద్వారానే సమస్త మానవాళికి పాప విమోచనం అని రాయబడినది. ఆయనే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మీ ముందుకు తీసుకొస్తున్నాను. 1 యోహాను 1:7 ఆ మాట స్పష్టంగా రాయబడినది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అప్పుడు ఆయన కుమారుడైన, ఆయన అంటే తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన పవిత్ర పితృపుత్ర రక్త పుణ్యదాన బలియాగం అని చెప్పాను కదా. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అదే 1 యోహాను 1:9 సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అదే 1 యోహాను 2:12 ఆయన నామమును బట్టి మన పాపములు క్షమింపబడుచున్నవి. అన్నింటికంటే పై నామముగా ఆ నామము ఇయ్యబడి ఉన్నది. ఇదే మరి ఏ నామమున రక్షణ లేదు. అందరి నామముల కంటే పైనామముగా ఇయ్యబడి ఉన్నది. ఆ నామము యేసుక్రీస్తు నామము ద్వారానే మనకు రక్షణ, మనకు పరలోక రాజ్యం దొరుకుతుందన్న సంగతి మీ ముందుకు తీసుకొస్తున్నాను. గమనించి యేసుక్రీస్తు నమ్ముకొని ఆ నరకం నుండి తప్పించబడాలని చెప్పి మీ వద్దకు తీసుకొస్తున్నాను ఈ వాక్యాన్ని. దేవునికి స్తోత్రం.